పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఆరుగాలం కష్టం చేసి పండించిన రైతుకు నిత్యం కష్టాలే. మిత్తు వేసింది మొదలు పంట చేతికొచ్చే కాలం నాటికి నేటి అన్నదాత సగం మేర అప్పుల్లో కూరుకుపోతున్నాడు. పండించిన ధాన్యం చేతికి రాక, చేసిన అప్పులు కట్టలేక ఆఖరికి ఉరికొయ్యనే శరణ్యం కోరుకుంటున్నాడు. ఇక ఇటీవల కురిసిన అకాల వర్షాలు అన్నదాతకు కోలుకోలేని దెబ్బతీశాయి. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు రైతన్న బోరున విలపిస్తున్నారు. తెలంగాణలో 66 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. తీరా చేతికొచ్చే సమయంలో వరుణుడు రైతన్నను పగబట్టాడు. అకాల వర్షాలకు చేతికొచ్చిన పంట నేలపాలైంది. తడిసిన ధాన్యాన్ని కొనేందుకు ముందుకు రావడం లేదని పలుచోట్ల రైతన్నలు బోరున విలపిస్తున్నారు. మార్కెట్ యార్డుల్లో కళ్ళాల్లో ఎండబెట్టిన ధాన్యం తడిసిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం సబ్ మార్కెట్ యార్డుల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మోత్కూర్ భువనగిరి ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. 40 రోజులు గడుస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోలు పూర్తి కాకపోవడంతో మార్కెట్ యార్డుకు తాళం వేసి ఆందోళనకు దిగారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే 500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో మోత్కూర్ భువనగిరి హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక మరోవైపు జగిత్యాల జిల్లా రాయకల్ మండలం మైతపూర్లో ఉన్న కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ధర్నాకు దిగారు. అదేవిధంగా మెదక్ జిల్లా రామాయంపేటలో రైతులు ఆందోళన చేపట్టారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రాస్తారోకో నిర్వహించారు. దీంతో మెదక్ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ములుగు జిల్లాలో కురిసిన భారీ వర్షానికి ములుగు జిల్లా కేంద్రంతో పాటు గ్రామాల్లో కల్లాల వద్ద ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయ్యాయి. కామారెడ్డి జిల్లాలోని బీబీపేట, దోమకొండ, బిక్కనూరు మండలాల్లో ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. రైతులు కవర్లు కప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బస్తాల్లో నింపిన వడ్లు కూడా తడిసి ముద్దయ్యాయి. జిల్లాల్లో 1.13 లక్షల క్వింటాల ధాన్యానికి గాను ప్రభుత్వం ఇప్పటి వరకు 16,000 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేసింది. మిగిలిన ధాన్యం కళ్ళాల్లోనే ఉంది. ఇలా లక్షలాది మంది రైతులు పంట నష్టపోయి రోడ్డున పడ్డారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం మొద్దు నిద్రలో ఉందనే తెలుస్తోంది. అటు వ్యవసాయ శాఖ అధికారులు కానీ, మార్కెట్ అధికారులు కానీ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు బీజేఎల్పీ నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి.
రేవంత్ సర్కార్ బోగస్ ప్రభుత్వంగా మారిపోయిందని విమర్శలు గుప్పించారు. వడ్లు కొనుగోలులో సీఎం రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. ఎప్పుడు పడిపోతుందో తెలియని ప్రభుత్వాన్ని రేవంత్ నడుపుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. తాము కాంగ్రెస్ తో కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బీజేపీతో టచ్ లో ఉన్నారన్నారు. సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విఫలమన్నారు. రాత్రి భవలు కుప్పల కాట కావలు కాస్తూ రైతుల గోస వర్ణాతీతంగా ఉన్నది. కళ్ళల కాడ వడ్ల కుప్పలు పెద్ద ఎత్తున ఇంకా కొనుగోలు జరగక ఎందుకున్నాయి, దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇంత ఎండలు కాస్తున్నటువంటి సమయంలో తేమ ఉందని, తెప్ప ఉన్నదని రకరకాలుగా రైతాంగానికి అబద్ధం చెప్పి గత ప్రభుత్వం మోసం చేసినట్టుగానే ఈ ప్రభుత్వం కూడా 40 కిలోల బస్తాకి 3 కిలోలు 4 కిలోలు అధికంగా జోక్తా ఉన్నది. ఈ అంశం మీద అధికారులను, కలెక్టర్లను ఎన్నిసార్లు అడిగినా దాటవేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతాంగం గతంలో ఇదే మాదిరిగా మమ్మల్ని దోచుకున్నామని ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్తే ఈ ప్రభుత్వం వచ్చి మార్పు లేదు, ఇంకా కిలో పెంచిందని అంటున్నారు. కళ్ళంలో జోకిన తర్వాత మళ్ళీ రైస్ మిల్కి వెళ్తే రైస్ మిల్లోడు అక్కడ ఉన్నటువంటి లారీని అన్లోడ్ చేయకుండా మళ్ళీ దాంట్లోకి 2 కిలోలు 3 కిలోలు తగ్గిస్తున్నట్టుగా వీళ్ళకి వార్తలు వస్తున్నాయి. మరి వర్షం పడుతున్నది, దానిని దడిచిపోతున్న బాధకో కర్మనుకోనో ఒప్పుకునే పరిస్థితి ఈరోజు రైతాంగం మీద కనబడుతున్నది. ఈ ప్రభుత్వం రైస్ మిల్లర్లకు పోయిన తర్వాత మళ్ళీ రైస్ మిల్లర్లు ఫోన్ చేసి రైతులకు ఫోన్ చేసి రైస్ మిల్లర్లు ధాన్యాన్ని మేము కట్ చేస్తున్నామని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమున్నది, దీని వెనుక ఉన్నటువంటి మాఫియా ఎవరు, మాఫియా నడిపిస్తున్నది ఎవరు అని అడుగుతున్నాం. కలెక్టర్తో మాట్లాడడం, జేసీలతో మాట్లాడడం, ఎక్కడ ఎన్నిసార్లు మాట్లాడినా, మంత్రులతో మాట్లాడినా కూడా సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినా కూడా దీని మీద ఇంకా సమాధానం రావడం లేదు. ఈ రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేసి బోనస్ పేరు మీద మాట ఇచ్చి అది బోగస్ అని చెప్పి ఈ ప్రభుత్వం బోగస్ ప్రభుత్వంగా మారింది. 500 రూపాయలు బోనస్ ఇస్తామని నిన్న మొన్నటి వరకు చెప్పి నిన్న ఎన్నికల పోలింగ్ కాగానే సన్న బియ్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి ఈ బోగస్ మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు రైతు పరిస్థితి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నదో ఒకసారి దయచేసి ఆలోచన చేయాల్సిందిగా నేను అడుగుతా ఉన్నాను. సివిల్ సప్లైస్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం చెందిండు. ఆయన ఒక్క గంట కూడా సివిల్ సప్లైస్ మంత్రిగా పనికిరాడు. వైఫల్యం చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఊసిపోయే పథకం కాలేదు, ఎప్పుడు పడిపోదో తెలియని ప్రభుత్వం వాళ్ళది. వాళ్ళంతా మాతో టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ ఎవరెవరు టచ్లో ఉన్నారో, ఎవరెవరు మాతో రావడానికి సిద్ధంగా ఉన్నారో అవన్నీ నేను సమయం వచ్చినప్పుడు చెప్తాను. దీని మీద జరుగుతున్నటువంటి ఎన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణమో దీన్ని కూడా అతి త్వరలో బయట పెట్టబోతున్నాం. రైతాంగం పక్షాన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలము, నాయకులమందరం ఖచ్చితంగా దీని మీద ప్రణాళిక చేసుకొని రైతాంగం పక్షాన మేము పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అతి త్వరలో మా కార్యాచరణ కూడా చెప్పబోతున్నాం. ఈ సివిల్ సప్లైస్లో జరుగుతున్నటువంటి అవినీతి మీద కూడా అతి త్వరలో నేను దాని బండారం కూడా బయట పెట్టబోతున్నాను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని బీజేపీ ఎమ్మెల్సీ పాల్వాయి హరీష్ బాబు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేస్తున్న ఫలితాలు రావడం లేదన్నారు. గన్ని బ్యాగుల విషయంలో కావాలని కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వర్షాలతో కళ్ళాల్లో ధాన్యం కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం టార్పాలిన్ కూడా ఇవ్వలేదని అన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫసల్ బీమా యోజన కింద విధి విధానాలు తయారు చేసి వానాకాలం పంటకైనా సాయం చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. నెల రోజులైంది వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి. 2 సంస్థల ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు నడుస్తాయి. ఒకటేమో మహిళా సంఘాల ఆధ్వర్యంలో, ఇంకోటేమో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఎక్కడైతే ఉంటాయో వాటి కింద. వీటి కింద నడిచే వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి దాదాపు నెల రోజులు గడిచింది. ఇప్పటికీ 25% టార్గెట్ కూడా వాళ్ళు రీచ్ కాలేదు. యాసంగిలో, రబీ సీజన్లో వరి కొనుగోలు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. రైతులు అరిగోస పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు అనేది మా ప్రధాన ఆరోపణ. ఇక 15 రోజుల్లో సీజన్ కూడా ముగుస్తుంది. ఒకవైపు అకాల వర్షాలు, ఇంకోవైపు వరి కొనుగోలులో అలసత్వం. ప్రాబ్లం ఏంటంటే ఈసారి వరి కోతలు చాలా ఆలస్యంగా జరిగినాయి. ఒకవైపు వరి కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున మోసం, తూకాల్లో మోసం. మేమైతే రెడ్ హ్యాండెడ్ గా పట్టించాం. 2 కిలోలు 3 కిలోలు వాళ్ళ
వేయింగ్లోనే మోసం. వాళ్ళ మీద చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఇంకోవైపు వడ్ల కటింగ్, వడ్ల కోతలని చెప్పి 5 kgs, 6 kgs, 5 కిలోలు, 6 కిలోలు, 7 కిలోలు, 8 కిలోలు, మాయిశ్చర్ ఎక్కువ ఉంది, తప్ప ఎక్కువ ఉంది, తాలు ఎక్కువ ఉంది, ఇవన్నీ సాకులు చెప్పి ఒకవైపు వడ్ల కటింగ్, వడ్ల కోతలు చేస్తూ అటు రైతుల్ని మోసం చేస్తున్నారు. పూర్తిగా ఒక సిస్టమాటిక్ అప్రోచ్ తోటి, ఒక కుట్రపూరితంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. దాని మీద ప్రభుత్వ ఆజమాయిషి ఏ మాత్రం కూడా లేదు. పాలనా యంత్రాంగానికి అసలు పట్టే లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి ఎకరానికి 30,000 రూపాయలకు తక్కువ కాకుండా నష్టపరిహారం చెల్లించాలి. ఎవరైతే అకాల వర్షాల వలన ఇబ్బందులు పడ్డారు, నష్టపోయిన రైతులు ఉన్నారు. అట్లనే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద తెలంగాణ రాష్ట్రం ఇదివరకు చేరలేదు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏదో సాకులు చెప్పి తప్పించుకున్నారు. కనీసం మీరైనా చేరుతామని చెప్పారు. దాని విధి విధానాలు కూడా రూపొందించలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. కాబట్టి వెంటనే ఫసల్ బీమా యోజన కింద ప్రభుత్వం విధి విధానాలను రూపొందించి వచ్చే వానాకాలం సీజన్కైనా ఆ ఫసల్ బీమా యోజనను అందుబాటులోకి తీసుకువస్తే రైతులు ఎవరైతే నష్టపోతారో అకాల వర్షాల వలన లేకపోతే వేరే కారణాల వల్ల వాళ్ళందరికీ లాభం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. చేతికొచ్చిన పంటను నేలపాలవుతుంటే ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడాల్సిన అవసరం ఉంది. రైతు లేనిదే మానవ మనుగడ లేదంటున్నారు. కానీ రైతుకే కష్టాలు వస్తే పట్టించుకోవాల్సిన పాలకులు పగల్బాలు పలకడమే తప్ప మారేది లేని పరిస్థితి.